హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో కష్ట నష్టాలకు ఒడ్డి మన ఐడెంటిటీ కోసం, మన కల్చర్ ని మనం సేవ్ చేసుకోవడానికి కోసం, మన భాషని మనం మాట్లాడడం కోసం, మన ఉనికిని మనం నిలబెట్టుకోవడానికి కోసం మనం చేసిన పోరాటంలో 2014లో మనం సక్సెస్ అవ్వడం జరిగింది. సేమ్ అలానే మన జీవితాల్లో కూడా ఇప్పుడు చేస్తున్న ప్రయాణం అనేది ఎప్పటికీ ఫైనల్ డెస్టినేషన్ కాదు కాబట్టి మనం అనేది ఎప్పుడైనా సరే ఒక గోల్ ని పెట్టుకొని దానికంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తే న్యాయమే ఏ రోజుకైనా గెలుస్తుంది, మన కష్టమే ఏ రోజుకైనా గెలుస్తుంది. సో తెలంగాణ స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఆ ఫీల్డ్ కి సంబంధించి మీరు కష్టపడడానికి, మీ యొక్క పూర్తి పట్టుదలని దాంట్లో చూపించడానికి మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. అయితే ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫస్ట్ అహిల్యాబాయి గురించి న్యూస్ లో ఉందండి. రాణి అహిల్యాబాయి స్మారకంగా రూపాయలు 300 రూపాయల నాణెం అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఈ ఆర్టికల్ లో మనకు కనపడతాయండి. అవి ఏంటి అంటే రాణి అహిల్యాబాయి ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని మనం నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 300 రూపాయల నాణెం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఇలా ఎప్పుడైతే ఇస్తున్నారో టీజీపీఎస్సీ లో గాని, యూపీఎస్సీ లో గాని, వివిధ ఏ రకమైన ఎగ్జామ్ లో అయినప్పటికీ, ఏపీఎస్సీ లో గాని ఇట్లా నాణ్యాలు లేకపోతే ఈయన మాట్లాడిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద క్వశ్చన్స్ తప్పకుండా రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకసారి వాళ్ళ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ మొత్తం చదివినట్టయితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది భోపాల్లో జరిగిన ఒక ఆ ఆ, సంఘటన. ఐ మీన్ భోపాల్లో ఒక జరిగిన సమావేశంలో ఈయన ఇది ఇవ్వడం జరిగింది. అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే ఇక్కడ ఎక్కువగా ఈయన టెర్రరిజం మీద ఫైట్, ఈ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ మీద ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఇది మొత్తం దీని గురించే వర్ణిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నాగరిక్ దేవో భవ. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీ మీ నోట్స్ లో పిక్ చేసుకొని పెట్టుకోండి. నాగరిక్ దేవో భవ అని మనకి రాణి అహిల్యాబాయి నాగరిక్ దేవో భవ, పౌరులే దేవుళ్ళు అనే ఆమె బాటలోనే తమ ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. ఇలాంటి పదాలు ఎక్కడైనా కనిపిస్తే ఈ ఆర్టికల్ రిలేటెడ్ మొత్తం జిస్ట్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం. కానీ ఆర్టికల్ లో ఏది ఇంపార్టెంట్, యాజ్ ఇట్ ఈస్ గా మీ నోట్స్ లో ఏది ఉండాలనేది నేను చెప్తున్నాను. నాగరిక్ దేవో భవ అనేది యాజ్ ఇట్ ఈస్ గా పిక్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు గవర్నెన్స్ లో గానీ, లేదంటే పాలిటీలో గానీ, లేదంటే ఎస్ఏలో గానీ ఈ పదాలు వాడడం వల్ల మీ ఎస్ఏ గానీ, మీ ఆన్సర్ గానీ చాలా ఎన్హాన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 250 ఏళ్ల క్రితమే అహిల్యాబాయి తన సైన్యంలో మహిళలతో ప్రత్యేక దళం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే నెక్స్ట్ ఎవరైనా సోఫియా కురేషి అని, వ్యోమికా సింగ్ అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే రీసెంట్ గా న్యూస్ లో చాలా ఎక్కువగా ఉంటాయో అవి అందరూ వాడతారండి. కాకపోతే న్యూస్ ఆర్టికల్స్ లో రీసెంట్ గా ఎవరు ఉంటున్నారు, వాళ్ళని మనం ఎలా పిక్ చేసుకోవాలి అనేదే గేమ్ అంతా. అహిల్యాబాయి గురించి చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో 250 years క్రితమే, ఎప్పుడైతే ఉమెన్స్ కి అసలు రైట్స్ ఏ లేవో అలాంటి టైంలో కూడా ఆమె మహిళలకు ఒక ప్రత్యేక దళం ఏర్పాటు చేసింది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక టాపిక్ లో ఈమెని ఒక ఎగ్జాంపుల్ కింద మీరు సబ్స్టాన్షియేషన్ కి రాసుకోండి. 18వ శతాబ్దానికి చెందిన ఈ రాణి స్మారకార్థం తపాలా బిల్ల 300 నాణాన్ని ప్రధాని విడుదల చేశారు. ఇంకా పహల్గామ్ లో జరిగిన అటాక్ గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు అహిల్యాబాయి ఎవరు, అసలు ఎందుకు న్యూస్ లో ఉంది ఏంటి అనేది చూస్తే న్యూస్ కాంటెక్స్ట్ మనకు ఆల్రెడీ అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తపాలా బిల్లా అనేది 300 రూపాయల నాణాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి న్యూస్ లో ఉంది. అయితే అహిల్యాబాయి ఎవరు అనేది చూద్దాము. ఇది ఎక్కడ జరిగింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. లోకమాతా దేవి అహిల్యాబాయి అంటున్నారు. ఆ తన పేరు వచ్చేసి నెక్స్ట్ మహిళా సశక్తీకరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమం ఏదైతే భోపాల్లో జరిగిందో అక్కడ ఈ పర్టికులర్ నాణాన్ని మనము విడుదల చేయడం జరిగింది. అయితే అహిల్యాబాయి గురించి చూసుకుంటే మహారాణి అహిల్యాబాయి హోల్కర్. మీరు హిస్టరీ చదివినట్టయితే హోల్కర్స్ ఎక్కడికి చెందినవారు, మరాఠా రీజియన్ కి చెందినవారు. మరాఠా సమాఖ్యలో భాగమైన మాల్వా భూభాగానికి 1767 నుంచి 1795 వరకు పాలించారు. ఆమె మొదట రీజెంట్ గా మరియు తర్వాత మధ్య భారతదేశంలోని మహేశ్వర్ మరియు ఇండోర్లలో తన స్థానాలతో
హోల్కర్ రాజవంశానికి పాలకురాలిగా పనిచేసింది. ఈ కాలంలో హోల్కర్ రాజవంశం యొక్క అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆమె పాలనలో మాల్వా సాపేక్ష శాంతి, శ్రేయస్సు మరియు స్థిరత్వాన్ని అనుభవించింది. మరియు ఆమె రాజధాని మహేశ్వర్ సాహిత్య, సంగీత, కళాత్మక మరియు పారిశ్రామిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. 1804లో బ్రిటిష్ వారితో ఓడిపోయి ఆ తర్వాత శాంతి ఒప్పందం చేసుకుని తర్వాత వరకు స్వతంత్రంగా కొనసాగిన తొలి హోల్కర్ పాలకుడు జశ్వంత్ రావు. ఇక్కడ మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. అహిల్యాబాయి ఎవరు, ఏ రీజియన్ కి చెందిన ఆమె, ఇవన్నీ. ఇక మీకు టైం కుదిరితే ఒకసారి అహిల్యాబాయి చరిత్ర ఏంటి అనేది చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అహిల్యాబాయి అనేది చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో కూడిన ఒక స్టోరీ అండి. మీకు కుదిరితే తప్పకుండా చదవండి. లేదు అంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చదువుతుంది సరిపోతుంది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో అండ్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే నాణెం అనేది విడుదల చేయడం జరిగింది. ఏ రీజన్ కి చెందిన వాళ్ళు, ఆమె ఎందులో ఒక దాంట్లో ఇన్స్పిరేషనే కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అనేది మీరు చూడడానికి ట్రై చేయండి. చాలా విప్లవాత్మకమైన మార్పులు పాలనలో తీసుకురావడానికి ఈమె చాలా ట్రై చేశారనమాట. చాలా ఫేమస్ మరాఠా రీజన్ లో. ఒకసారి మీరు ఇవి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే పులుల సంరక్షకుడు వాల్మీకి తాపర్ కన్నుమూత. ఇలాంటివి అబిచరీస్ అంటారండి ఇంగ్లీష్ లో వీటిని. ఇట్లా ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ రిలేటెడ్ న్యూస్ ఆ ఇయర్ లో ఇవ్వడానికి, వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇయర్ ఎగ్జామ్ లో అడగడానికి తప్పకుండా ఛాన్స్ ఉంటది. కాబట్టి మనం చూసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. మనం ఆల్రెడీ రీసెంట్ న్యూస్ లో చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ లయన్ అనేది తరచుగా న్యూస్ లో ఉంటుంది. అండ్ దానికి తోడు ఈ పర్సన్ చనిపోయారు. అసలు ఆ పర్సన్ వాల్మీకి తాపర్ అనే పర్సన్ ఎవరో చూద్దాము. టైగర్ మ్యాన్ గా పేరొందిన వన్యప్రాణి సంరక్షకుడు రచయిత వాల్మీకి తాపర్ 73 కన్ను మూశారు. 1952లో జన్మించిన తాపర్ తన జీవితాన్ని పులుల సంరక్షణ కోసం ముఖ్యంగా రాజస్థాన్ లోని రణ్థంబోర్ జాతీయ ఉద్యానవనానికి అంకితం చేశారు. రణ్థంబోర్ నేషనల్ పార్క్ కి ఆయన జీవితం మొత్తం అంకితం చేశారు. ఎలా అంటే 1988లో రణ్థంబోర్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి వన్యప్రాణుల రక్షణ విధానాలపై దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని వన్యప్రాణి బోర్డు సహా 150 ప్రభుత్వ కమిటీల్లో ఆయన భాగంగా అయ్యారనమాట. సో ఏంటి వాల్మీకి తాపర్ గురించి మనం చూసుకుంటే ఆయన టైగర్ మ్యాన్ అని అంటాము. ఆయన ఏ రీజియన్ కి చెందిన వాళ్ళంటే మన రణ్థంబోర్, రాజస్థాన్ లోని రణ్థంబోర్ నేషనల్ పార్క్. నేను అదే చెప్తున్నానండి, ఎప్పుడైనా న్యూస్ లో వివిధ కారణాల వల్ల వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గానీ నేషనల్ పార్క్స్ గానీ ఉంటాయి. అప్పుడు అవి ఎక్కడికి సంబంధించినవి అనేది తప్పకుండా మనం చూసుకోవాలి. మనం ఏమనుకుంటాం అంటే మొత్తం నేషనల్ పార్క్స్ చదివేసుకొని మనకు అన్ని గుర్తున్నాయి అని అనుకుంటాం. కానీ అక్కడ క్వశ్చన్ అది కాదండి. రీసెంట్ గా జరిగిన న్యూస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. మనం నిన్న మొన్న చాలా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఎవరైనా చూడనట్టయితే మిగతా వీడియోస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. మీరు స్పెండ్ చేసే ఈ హాఫ్ అవర్ 1 అవర్ ఏదైతే మీరు చాలా శ్రద్ధ వహించి మీరు క్లియర్ గా కూర్చొని చదువుకుంటారో అదే మీకు ఒక ఫెచ్చింగ్ మార్క్ అనేది ఎప్పుడైనా ఇస్తుంది. సో ఇక్కడ రణ్థంబోర్ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్ అవుతుంది. టైగర్ మ్యాన్ గా ఎవరిని పిలుస్తారంటే వాల్మీకి తాపర్ ని పిలవడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఇప్పుడు చూసుకుంటే మనకి న్యూస్ లో నెక్స్ట్ ఏముందండి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977 అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. వార్తల్లో ఎందుకు ఉందంటే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం IEEPA అధ్యక్షుడు ఎవరు అని అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహిస్తున్నారండి. విస్తృత దిగుమతి అంటే విస్తృతంగా ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది పన్నులను విధించే అధికారాన్ని ఇవ్వదని తీర్పునిస్తూ యుఎస్ ఫెడరల్ కోర్టు ఇటీవల ఆయన విస్తృత సుంకాలను నిరోధించింది. అయితే సుంకాల మీద ఈ పర్టికులర్ గా ఈ టైంలో ఇది ఎందుకు న్యూస్ లో ఉందండి, సుంకాలు అంటే టారిఫ్స్ గురించి. అయితే దీని గురించి ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం గురించి, ఇది యునైటెడ్ స్టేట్స్ చట్టం, ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన చట్టం. ఇది 1977 అక్టోబర్ 28న చట్టబద్ధం చేయబడింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అంటే ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తారో, ఏవైనా అత్యవసర సంఘటనలు లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఒక నేషన్ లో ఏర్పడతాయో
వివిధ ఆర్థిక లావాదేవీలను నియంత్రించడానికి ఇది అధ్యక్షుడికి విస్తృత అధికారాలను ఇస్తుంది. బేసిక్ గా ఏం చేస్తుందండి, ఆ యునైటెడ్ నేషన్స్ లో ప్రెసిడెంట్ కి ఏం పవర్స్ ఇస్తుంది అంటే, నేషనల్ ఎమర్జెన్సీ టైమ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంలో ఫినాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించి ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవడానికి ప్రెసిడెంట్ కి పవర్ ఇస్తుంది. యునైటెడ్ స్టేట్స్ యొక్క సమాఖ్య భద్రత, విదేశాంగ విధానం మరియు ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా లేదా గణనీయమైన పాక్షికంగా యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉద్భవించే అసాధారణమైన ముప్పును ప్రకటించడానికి ఐఈఈపీ అమెరికా అధ్యక్షుడికి అధికారం ఇస్తుంది. అదనంగా ఐఈఈపీ జాతీయ అత్యవసర చట్టం ఎన్ఈఏ నేషనల్ ఎమర్జెన్సీ నిబంధనల ద్వారా నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ చట్టం కింద ప్రకటించబడిన అత్యవసర పరిస్థితి ఉనికిలో ఉండాలంటే ఏటా పునరుద్ధరించబడాలి. అయితే దీని ద్వారా వచ్చిన చట్టం అది ఎన్ఈఏలోకి పార్ట్ కాబట్టి ఐఈఈపీ అనేది ఎన్ఈఏ అంటే జాతీయ అత్యవసర చట్టం కిందికి, ఎమర్జెన్సీ యాక్ట్ కిందికి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ప్రతి సంవత్సరం దాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ కి సేమ్ ఈ ఇయర్ తీసుకున్న చట్టం పనికిరాదు. ఇదే చట్టం మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కొనసాగించాలి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని ఆమోదించబడాలి. నెక్స్ట్ ఐఈఈపీ అనేది శాంతి సమయాల్లో సంక్షోభాలపై కార్యనిర్వాహక అధికారాన్ని విస్తరించే ఒక ఒప్పందం. సో ఇది బేసిక్ గా ఏంటంటే ఆ టైమ్స్ లో స్టెబిలైజేషన్ తీసుకురావడానికి. ఇది ప్రస్తుతం న్యూస్ లో ఎందుకుందంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ ని విధించడం జరిగింది కాబట్టి అది అలా వాడుకోవద్దు అని చెప్పి ఫెడరల్ కోర్ట్ చెప్పింది కాబట్టి న్యూస్ లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాము. WHO మీకు ఆల్రెడీ చెప్పాను, యుఎన్ గానీ WHO గానీ ఇలాంటివి, యునైటెడ్ నేషన్స్ అనేది ఒక థీమ్. ఏ ఎగ్జామ్ వైజ్ తీసుకున్నా, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ అనేది ఒక థీమ్. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న వార్ లైక్ సిచ్యువేషన్స్ లో యునైటెడ్ నేషన్స్ యొక్క రోల్ కూడా ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఒక బాడీయే WHO. ఈ WHO గురించి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పొగాకు నియంత్రణపై ముసాయిదా సమావేశాన్ని అనుగుణంగా WHO 2008లో ఎంపవర్, WHO 2008లో ఎంపవర్ చర్యలను ప్రవేశపెట్టింది. ఎంపవర్ అంటే ఏంటో చూద్దాం. ఎంపవర్ అనేది దేశాలు పొగాకు డిమాండ్ ను తగ్గించడంలో సహాయపడే 6 ఖర్చు సమర్థవంతమైన మరియు అధిక ప్రభావ చర్యల సమితి. ఈ చర్యల్లో ఇవి ఉన్నాయి. బేసిక్ ఏంటంటే WHO వివిధ కంట్రీస్ కి పొగాకు యూసేజ్ అంటే టొబాకో యూసేజ్ ని తగ్గించడానికి 6 సూత్రాలు ఇచ్చిందనమాట. 6 సూత్రాలు ఏంటి అనేది చూస్తే, పొగాకు బేసిక్ గా హెల్ప్ చేస్తాయి అనమాట ఇవి. పొగాకు వినియోగం మరియు నివారణ నిబంధనలను పర్యవేక్షించడం, పొగాకు పొగ నుండి ప్రజలను రక్షించడం, వాడకాన్ని మానేయడానికి సహాయం అందిస్తుంది, ప్రమాదాల గురించి హెచ్చరిక, ప్రకటనలు, ప్రమోషన్ మరియు స్పాన్సర్షిప్లపై నిషేధాలు అమలు చేయడం, పొగాకుపై పన్నులు పెంచడం. ఈ 6 ద్వారా ఎలా నియంత్రించవచ్చు అని చెప్పి ఒక సమితి ఉంటది. ఆ సమితి చెప్తుంది అనమాట. సో ఇవేంటి, ఎంపవర్ దేనికి సంబంధించింది, WHO దేశాలకి పొగాకు యొక్క యూసేజ్ ని తగ్గించడానికి ఒక సమితి తీసుకునే నిర్ణయాలే ఎంపవర్. సో ఇవ్వండి, మీరు అవి బేసిక్ గా ఆ టర్మ్ ఇచ్చేసి ఆ టర్మ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, మిస్ వరల్డ్ చవాంగ్ శ్రీ, ఈమె ఏ దేశానికి చెందిన యువత అండి, ఒప్పల్ సుచాత చవాంగ్ శ్రీకి 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ ను అలంకరించిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా. ఈ క్రిస్టినా పిస్కోవా అండి ఇప్పుడు మిస్ వరల్డ్ వచ్చేసి థాయిలాండ్ కి చెందినామా. ఈమె థాయిలాండ్. ఈమె పేరు వచ్చేసి సుచాత, ఒపల్ సుచాత. ఈమె ఇంతకు ముందు 24, ఇప్పుడు 25 కి గాను ఈమె తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మొత్తంలో ఇంపార్టెంట్ ఎవరు ఏంటి అనేది చూసుకుంటే, మనకి ఫస్ట్ రన్నర్ అప్ గా ఇథియోపియా సుందరి, రెండవ రన్నర్ అప్ గా పోలాండ్, థర్డ్ మార్టినిక్ సుందరి. సో ఇవ్వండి, ఇవి జస్ట్ మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడి సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పిందని ఆమె చెప్పడం జరిగింది. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు దాన్ని నిషేధించడానికి ఎలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, వాటి రిలేటెడ్ ప్రస్తుతం న్యూస్ ఏమన్నా ఉందా అని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇక నెక్స్ట్ రాబోయే కాలంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నది. కాబట్టి మీరు ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది.
సో నెక్స్ట్, ఎప్పుడైనా మన డ్రీమ్స్ ని మనం గివ్ అప్ చేయకపోతే ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది ఆమె ప్రూవ్ చేసి చూపించారు. కాబట్టి నెక్స్ట్, యశోద ఏఐ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ఈ యశోద ఏఐ అనేది ఏంటో చూద్దాము. ఏఐ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ బిగ్ థింగ్. ఇది మీకు ఎస్ఏ రూపంలోనూ రావచ్చు ఎగ్జామ్ లో, అండ్ మీకు ఒక మినిమం అవగాహన ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే ఏం చేస్తారంటే, ఇవాళ ఇది ఒక తరుణంగా భావించండి, గాడ్ గివెన్ ఒక ఆపర్చునిటీగా భావించి జస్ట్ వీడియో పాజ్ చేసి వెళ్ళి కూర్చొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏ ఏ సెక్టర్ లో ఎలా ఎలా ఉన్నాయి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ ని ప్రిపేర్ చేయండి. 2 పేపర్స్ లో నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఐ బెట్ నెక్స్ట్ రాబోయే ఏ ఎగ్జామ్స్ లో అయినా ఏఐ రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్స్ ఉండవు. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వార్తల్లో ఉన్నందుకు ఇది మనకు దేనికి ఉపయోగపడుతుందండి, ఈ న్యూస్ అనేది మనకి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో ఏవైనా రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పేది ఐదర్ క్వశ్చన్ గా రావచ్చు, లేదంటే ఏఐ రిలేటెడ్ సబ్జెక్టివ్ క్వశ్చన్ అడిగితే సబ్స్టాన్సియేషన్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎలా పనికొస్తుంది అనే విషయాన్ని మీరు రాయొచ్చు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కి ఎలా పనికొస్తుంది అనేది కూడా మీరు రాయొచ్చు. వార్తల్లో ఎందుకు ఉందో చూద్దాము. ఇటీవల మహిళల ఏఐ అక్షరాస్యత మరియు డిజిటల్ అవగాహనను పెంపొందించడానికి యశోద ఏఐ, ఈ ఏఐ సఖీ, దీని ట్యాగ్ లైన్ అండి, బరేలీలోని మహాత్మా జ్యోతి బాపులే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో జరిగింది. బేసిక్ గా యశోద ఏఐ గురించి ఒకసారి చూద్దాం. ఇది ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్, FSL, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ సహకారంతో జాతీయ మహిళా కమిషన్ NCW చొరవతో ఇది తీసుకురావడం జరిగింది. FSL మరియు NCW కలిసి దీన్ని తీసుకురావడం జరిగింది. సాంకేతికత మరియు సమ్మేళిత్వంతో నడిచే వికసిత్ భారత్ కు అర్థవంతంగా సహకరించడానికి ఇది మహిళలకు సాధికారత కల్పిస్తుంది. యశోద ఏ అభియాన్ ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ వర్గాల మహిళలకు కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత మరియు డిజిటల్ భద్రతతో అవసరమైన నైపుణ్యాలతో సాధికారత కల్పించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నంగా నిలబడాలని కోరుకుంటుంది. సో ఇది ఏంటంటే జనరల్ గా ఒక ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏం చేస్తారు, అర్బన్ మరియు సెమీ అర్బన్, రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో మహిళలకి సాధికారత కల్పించడానికి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ద్వారా సైబర్ క్రైమ్స్ వాటి పట్ల అవగాహన కల్పించడానికి ఈ యశోద ఏఐ అనేది వాడతారు. ఇందులో ఎవరెవరు ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, వీటి రెండింటి చొరవతో ఇవి ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వార్తల్లో ఏది ఉందంటే షాంగ్రీలా డైలాగ్ అనేది ఉందండి. ఈ షాంగ్రీలా డైలాగ్ గురించి మనం చూసుకుందాము. ఇది ప్రతి ఏటా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఏటా నిర్వహిస్తుంది. 22వ షాంగ్రీలా డైలాగ్ లో పాల్గొనడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ ను సందర్శించారు. షాంగ్రీలా డైలాగ్ గురించి ఒకసారి చూసుకుందాము. ఇది ఆసియాలో అత్యంత ప్రధానమైన రక్షణ మరియు భద్రతా శిఖరాగ్ర సమావేశం. ఇది ప్రపంచ వ్యాప్తంగా రక్షణ మంత్రులు, సైనిక అధిపతులు, విధాన నిర్ణేతలు మరియు వ్యూహాత్మక నిపుణులను ఒక చోట చేరుస్తుంది. ఈ షాంగ్రీలా డైలాగ్ లో ఎవరెవరు మెంబర్స్, ఎలాంటి మెంబర్స్ ఉంటారు అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. 2002లో స్థాపించబడినప్పటి నుండి ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన బహుపాక్షిక భద్రతా మార్పిడి వేదికగా అభివృద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం జూన్ లో సింగపూర్ లోని షాంగ్రీలా హోటల్లో జరుగుతుంది. అందుకనే దీన్ని షాంగ్రీలా డైలాగ్ అంటారు. షాంగ్రీలా ఎక్కడుందండి, సింగపూర్ లో ఉంది. నెక్స్ట్ దీనిని యూకేలోని లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS నిర్వహిస్తుంది మరియు సింగపూర్ రక్షణ మంత్రిత్వ శాఖ కలిసి నిర్వహిస్తుంది. ఏ 2 ఆర్గనైజేషన్స్ కలిపి వీటిని నిర్వహిస్తారు అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే ఎక్సర్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిలిటరీ ఎక్సర్సైజెస్, ఆర్మీ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఎక్సర్సైజెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. నోమాడిక్ ఎలిఫెంట్ లో ఇండియా కూడా పార్ట్ కాబట్టి మనకి ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. ఇటీవల మంగోలియాలోని ఉలాన్
ఉలాన్ జాతరలో నిర్వహించనున్న 17వ ఎడిషన్ అండి. ఇది 17th ఎడిషన్. ఎన్నోవ ఎడిషన్ అనేది ఇంపార్టెంట్. ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ కోసం భారత ఆర్మీ బృందం బయలుదేరింది. ఇది భారతదేశం మరియు మంగోలియాలో ప్రయత్నాత్మకంగా నిర్వహించబడే వార్షిక ఉమ్మడి ఎక్సర్సైజ్. ఇది ఎక్సర్సైజ్ యొక్క ఇదే ఎక్సర్సైజ్ యొక్క చివరి ఎడిషన్. ఇది 2024 లో 16th ఎడిషన్. 2024 లో మేఘాలయలోని ఉమ్రేలో నిర్వహించబడింది. అదనంగా ఎక్సర్సైజ్ యొక్క సంక్లిష్టతను పెంచడానికి సైబర్ వార్ఫేర్ కు సంబంధించిన అంశాలను కూడా ఈ ఎక్సర్సైజ్ లో చేర్చడం జరిగింది. బేసిక్ గా ఈ ఎక్సర్సైజ్ యొక్క క్లిష్టతను పెంచడానికి ఏం చేశారు, సైబర్ వార్ఫేర్ ని కూడా ఈ ఎక్సర్సైజ్ లో పార్ట్ గా చేశారు. ఈ ఎక్సర్సైజ్ ప్రాంతీయ భద్రత, శాంతి మరియు స్థిరత్వం పట్ల భారతదేశం మరియు మంగోలియా యొక్క ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతుంది. బేసిక్ గా నొమాడిక్ ఎలిఫెంట్ ఎవరికి సంబంధించింది, మంగోలియా ఇండియాకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నో అడిషన్, 17వ అడిషన్. 16వ అడిషన్ ఎక్కడ జరిగింది, మేఘాలయలో జరిగింది, ఇండియాలో జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 17వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది, మంగోలియాలోని ఉలన్ బాతర్ లో జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి అండ్ లాస్ట్ ఇంపార్టెంట్, బయోస్టిమ్యులెంట్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. బయోస్టిమ్యులెంట్ అంటే ఏంటి అంటే ఎరువుల అవసరం లేకుండా న్యాచురల్ ప్రాసెస్ యూజ్ చేస్తూనే మొక్క యొక్క పెరుగుదలని పెంపొందించే పదార్థాలని బయోస్టిమ్యులెంట్ అంటారు. ఇటీవల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 34 బయోస్టిమ్యులెంట్లను నోటిఫై చేసింది. 34 బయోస్టిమ్యులెంట్లను నోటిఫై చేసింది. సో చూద్దాం అవేంటో. ఇవి సహజ ప్రక్రియలను ప్రేరేపించడానికి మరియు మొక్క యొక్క స్వంత శారీరక సామర్థ్యాలను పెంపొందించడానికి ద్వారా పనిచేయడానికి మొక్కలు లేదా నేలకు వర్తించే పదార్థాలు లేదా సూక్ష్మ జీవులు. బేసిక్ గా బయోస్టిమ్యులెంట్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ స్టేట్మెంట్ లో తెలుసుకున్నాం. బయోస్టిమ్యులెంట్లు అనేవి ఎరువుల అవసరాన్ని తగ్గించి మొక్కల పెరుగుదల, నీటికి నిరోధకత మరియు అబయోటిక్ ఒత్తిళ్లను పెంచే ఉత్పత్తులు. అవి వేర్ల అభివృద్ధి, పోషక సామర్థ్యం, ఒత్తిడిని తట్టుకునే శక్తి. బేసిక్ గా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ టర్మ్ అంటే ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. లేదంటే బయోస్టిమ్యులెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అది ఒక సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బయోస్టిమ్యులెంట్స్ 34 బయోస్టిమ్యులెంట్స్ ప్రస్తుతం న్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి, నోటిఫై చేసింది కాబట్టి. సో ఇవండి ఇవాళటి ఇంపార్టెంట్ న్యూస్లు. అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అనేవి మనం ప్రతిరోజు కవర్ చేస్తూనే ఉన్నాం. ఇన్ అడిషన్ టు ఇట్ ఏమైనా ఉంటే డూ ఆర్ డై ద్వారా మనము ఏమంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ని తీసుకురావడం జరుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే అక్కడ కవర్ అవుతుంది. సో తప్పకుండా మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం మన మ్యాగజైన్ ని కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం కూడా మన పట్టుదలను వదలకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇలానే ప్రిపేర్ అవుతుంటే ఏదో ఒక రోజు మనకంటూ రాసి పెట్టుంటుంది. కాబట్టి మీ పట్టుదలని ఏ రోజు విడవకండి. ఈ ఒక కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.